హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఉంటాయి, చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. టుడే ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ప్రపంచ ధరిత్రి దినోత్సవం 2025 ఏప్రిల్ 22న నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ డే యొక్క ఇతివృత్తం థీమ్ ఏమిటి? ఆప్షన్ 1 ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్, ఆప్షన్ 2 అవర్ పవర్ అవర్ ప్లానెట్, ఆప్షన్ 3 ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్, ఆప్షన్ 4 రీస్టోర్ అవర్ ఎర్త్. ఆన్సర్ ఆప్షన్ 2 అవర్ పవర్ అవర్ ప్లానెట్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ 1 యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఇటీవల భగవద్గీత, నాట్య శాస్త్రాలను ఎంపిక చేశారు. ఆప్షన్ 2 ఈ రిజిస్టర్లో భారత్ నుంచి ఎంపికైన అంశాల సంఖ్య 14. ఇప్పుడు ఏబి సరైనవి. ఆప్షన్ 2 ఏ సరైంది, బి సరికాదు. ఆప్షన్ 3 ఏ సరికాదు, బి సరైంది. ఆప్షన్ 4 ఏబీలు సరికావు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏబీలు రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశ అధ్యక్షుడిగా డేనియల్ నోబోవో ఎన్నికవ్వడం జరిగింది? 1 క్యూబా, 2 ఈక్వెడార్, 3 చిలీ, 4 కొలంబో. ఆన్సర్ ఈక్వెడార్. అలాగే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. 2025 ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో ఎవరు విజయం సాధించారు? ఆప్షన్ 1 పంకజ్ అద్వానీ, 2 సౌరవ్ కొటారి, 3 రూపేష్ షా, 4 అలోక్ కుమార్. ఆన్సర్ ఆప్షన్ 2 సౌరవ్ కొటారి. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఈ కింది వాటిలో సరైంది? 1 ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్కు చైర్పర్సన్గా మీరాబాయి చాను నియమితులయ్యారు. బి ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్ వైస్ చైర్పర్సన్గా సతీష్ కుమార్ నియమితులయ్యారు. సి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగూలీ తిరిగి నియమితులయ్యారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిసి అన్ని సరైనవే. అలాగే సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే, మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో ఏ తేదీన ఉగ్రదాడి జరిగింది? ఆప్షన్ 1 2025 ఏప్రిల్ 20, ఆప్షన్ 2 2025 ఏప్రిల్ 22, ఆప్షన్ 3 2025 ఏప్రిల్ 23, ఆప్షన్ 4 2025 ఏప్రిల్ 24. ఆన్సర్ 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇటీవల చాలా వార్తల్లో నిలిచింది కాబట్టి పాకిస్తాన్ అండ్ భారతదేశానికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్లనే సింధు నది జలాలను కూడా నిలిపివేయడం జరిగింది. ఇది చూసుకోండి. అలాగే నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 విజేత ఎవరు? 1 రాధికా గార్గ్, 2 అనురాధ గార్గ్, 3 సుమిత్ గార్గ్, 4 సుమిత్రా గార్గ్. ఆన్సర్ ఆప్షన్ 2 అనురాధ గార్గ్. అలాగే నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జేడీ వాన్స్ ఏ దేశ ఉపాధ్యక్షుడు? 1 బ్రిటన్, 2 కెనడా, 3 అమెరికా, 4 చైనా. ఆన్సర్ ఆప్షన్ 3 అమెరికా. అమెరికాకు చెందిన దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల భారత పర్యటనకు రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాకేష్ శర్మ తర్వాత యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళుతున్న భారతీయుడు? 1 అనుభవ్ శుక్లా, 2 రంజిత్ శుక్లా, 3 శుభాన్షు శుక్లా, 4 అభిజిత్ రంజన్. ఆన్సర్ ఆప్షన్ 2 రంజిత్ శుక్లా. అలాగే నెక్స్ట్ 10th క్వశ్చన్.
ఇటీవల వార్తల్లో నిలిచిన K2-18b అనేది? ఇది ఒక సౌర కుటుంబం అవతల ఉన్న గ్రహం. 2 నూతనంగా కనుక్కున్న AI రోబో. 3 నూతన యుద్ధ విమానం. 4 నూతన యుద్ధ నౌక. ఆన్సర్ సౌర కుటుంబం అవతల ఉన్న గ్రహమే K2-18b. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ 1 ఏప్రిల్ 21, 2 ఏప్రిల్ 22, 3 ఏప్రిల్ 24, 4 ఏప్రిల్ 23. ఆన్సర్ ఆప్షన్ 3 ఏప్రిల్ 24న. నెక్స్ట్ 12th క్వశ్చన్. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఇండియాకు IMF సవరించిన GDP వృద్ధి అంచనా ఎంత? 1 6.8%, 2 6.4%, 3 6.2%, 4 6.6%. ఆన్సర్ 6.2%. ఇది IMF అంచనాలు. IMF అంచనాలు, ప్రపంచ బ్యాంకు అంచనాలు, మోర్గన్ స్టాన్లీ నివేదిక, ఇలా చాలా సంస్థలు అంచనాలు వేయడం జరుగుతుంది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 13th క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన సిమ్రన్ ప్రీత్ కౌర్ ఏ క్రీడకు చెందినవారు? హాకీ, ఫుట్బాల్, క్రికెట్, షూటింగ్. ఆన్సర్ షూటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించి ఎప్పటికి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి? 1 2025 ఏప్రిల్ 14, 2 2025 ఏప్రిల్ 13, 3 2025 ఏప్రిల్ 12, 4 2025 ఏప్రిల్ 19. ఆన్సర్ ఆప్షన్ 4 2025 ఏప్రిల్ 19కి భారతదేశ మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించి ఏప్రిల్ 19 నాటికి 50 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. అలాగే నెక్స్ట్, భారతదేశం ఏ సంవత్సరం నాటికి రూపాయలు 3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 2024, 2024, 2 2035, 3 2030, 4 2024. ఆన్సర్ 2030 నాటికి భారతదేశం 3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి టుడే 2025 ఏప్రిల్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో చాలా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.